సౌత్ ఇండియా నార్త్ ఇండియా కంటే ఎక్కువ డెవలప్డా? ఒకవేళ సౌత్ ఇండియా నార్త్ ఇండియా కంటే ఎక్కువ డెవలప్ అయితే దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి? ఒకే కంట్రీలో ఉన్న రెండు ప్రాంతాల్లో ఇంత డిఫరెన్స్ ఎందుకుంది? ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ దీనిపైనే. సో వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నేను మీకు కొన్ని రీజన్స్ చెప్పబోతున్నాను. ఇవి కాకుండా నేనేమైనా మిస్ అయి ఉంటే వీడియో మొత్తం చూశాక కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఓవరాల్ డేటాని చూసినప్పుడు జీడిపి మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకుని సౌత్ ఇండియా నార్త్ ఇండియా కంటే చాలా రిచ్ అండ్ డెవలప్డ్గా ఉంటుంది. కొన్ని రికార్డ్స్ ప్రకారం అయితే సౌత్ ఇండియా జీడిపి నార్త్ ఇండియా జీడిపి కంటే 2.75% ఎక్కువ ఉంది. కానీ దీని అర్థం నార్త్ ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని జీడిపి తక్కువ ఉన్నట్లు కాదు. టెక్నికల్ డేటా ప్రకారం హర్యానా స్టేట్ దేశంలోనే ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్లో థర్డ్ పొజిషన్లో ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయంలో ఢిల్లీ, హర్యానా ఫస్ట్ 2 ప్లేసెస్లో ఉన్నాయి. కానీ మనం మొత్తం నార్త్ ఇండియా గురించి మాట్లాడినప్పుడు దాంట్లో బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి ఎకనామికల్గా వీక్ ఉన్న స్టేట్స్ కూడా యాడ్ అవుతాయి. దీనివల్ల ఓవరాల్ నార్త్ ఇండియా డెవలప్మెంట్ పైన ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అదే సౌత్ ఇండియా స్టేట్స్ అయిన తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ని అబ్జర్వ్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీడిపి, ఎకనామీ, అర్బనైజేషన్, లిటరసీ రేట్ ఇలా ప్రతి ఒక్క దాంట్లో నార్త్ ఇండియా కంటే బెటర్గానే ఉంది. అండ్ దీని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో సక్సెస్ అవ్వడానికి కొన్ని రీజన్స్ సౌత్ ఇండియన్ స్టేట్స్ చాలా వర్క్ చేస్తే మరికొన్ని రీజన్స్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏం చేయకుండానే సక్సెస్ఫుల్ అయింది. ఇలా కొన్ని అడ్వాంటేజెస్ సౌత్ ఇండియాకి వచ్చాయి. ఈ వీడియోలో ఆ రీజన్స్ ఏంటో మాట్లాడుకుందాం. రీజన్ నెంబర్ 1, లిటరసీ రేట్. ఫ్రెండ్స్, మనందరికీ కేరళ అండ్ తమిళనాడు లిటరసీ రేట్ చాలా ఎక్కువ ఉంటుందని తెలుసు. నార్త్ ఇండియాలో కూడా ఢిల్లీ, చండీగఢ్ లాంటి యూనియన్ టెరిటరీస్లో లిటరసీ రేట్ ఎక్కువగానే ఉన్నా ఇవి చాలా స్మాల్ సిటీస్. అందుకే ఓవరాల్ నార్త్ ఇండియా గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ రెండు సిటీస్ని కలిపినా కూడా ఎక్కువ డిఫరెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే నార్త్ ఇండియా లిటరసీ రేట్లో జనాభా లెక్కల్లో తీసుకున్నప్పుడు ఎక్కువ మంది బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఉంటారు. అండ్ ఈ స్టేట్స్లో లిటరసీ రేట్ చాలా తక్కువ. జస్ట్ కొన్ని సిటీస్లో మంచి లిటరసీ రేట్ ఉండడం వల్ల ఓవరాల్ నార్త్ ఇండియాలో చేంజ్ అనేది ఉండదు. రీజన్ నెంబర్ 2, బెటర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. సౌత్ ఇండియాలో ఉండే వారి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నార్త్ ఇండియన్స్తో పోలిస్తే చాలా బెటర్గా ఉంటుంది. అలాగే నార్త్ ఇండియాలో ఒక దురభిప్రాయం ఉంది. అది ఏంటి అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద అవసరం లేదని హిందీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ఐటీ సెక్టర్, మల్టీనేషనల్ కంపెనీస్ బెంగళూరు అండ్ హైదరాబాద్లో ఉన్నాయి. దీని వెనుక ఉండే రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఉండే వారి లాంగ్వేజ్ కమ్యూనికేషన్ బెటర్గా ఉండటం, అలాగే ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ కూడా మంచిగా ఉండటం ఒక అడ్వాంటేజ్. ఇక్కడ చాలా సింపుల్ లాజిక్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎప్పుడైనా వారి కంపెనీస్ని ఎక్కడైతే గ్లోబల్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ అవుతారో అలాంటి ప్లేసెస్లో స్థాపిస్తారు. అండ్ ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్గా యూజ్ అవుతుంది. రీజన్ నెంబర్ 3, లెస్ కరప్షన్ కంపేర్ టు నార్త్ ఇండియా. అవినీతి అనేది ప్రతి చోట ఉంటుంది, కానీ నార్త్ ఇండియాలో కరప్షన్ అనేది ఎన్నో సంవత్సరాల నుండి నడుస్తుంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో అయితే ప్రతి చోట కరప్షన్ ఉంటుంది. ఈ కరప్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వరకు ఉంటుంది. ఇలా కరప్షన్ వలన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎడ్యుకేషన్లోనే లాస్ట్ పొజిషన్స్లో ఈ స్టేట్స్ ఉన్నాయి. ఇంకో సైడ్ సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే అవినీతి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఇక్కడ చదివే పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అలాగే ఇక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీని అట్రాక్ట్ చేస్తుంది. అందుకే తమిళనాడు చాలా పెద్ద ఇండస్ట్రియలైజ్ స్టేట్గా మారింది. రీజన్ నెంబర్ 4, ఈ రీజన్ని సౌత్ ఇండియాకి ఒక గాడ్ గిఫ్ట్గా అనుకోవచ్చు. అదే కోస్టల్ ఏరియాస్. చైనా అయినా యుఎస్ అయినా ఒకటి మాత్రం కామన్గా ఉంటుంది. ఏ ప్లేస్లో అయినా, ఏ స్టేట్లో అయినా కోస్టల్ ఏరియాస్ చాలా డెవలప్డ్గా ఉంటాయి. అంటే తీర ప్రాంతంలో ఉండే సిటీ వేరే ప్రదేశాలతో పోలిస్తే చాలా డెవలప్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్లో ఉండే న్యూయార్క్ అయినా, చైనాలో ఉండే షాంఘాయ్ అయినా, సౌత్ ఆఫ్రికాలో ఉండే కేప్ టౌన్ అయినా, నార్త్ ఇండియాలో ఉండే గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ సముద్ర తీరంలో ఉన్న, సౌత్ ఇండియాలో ఉండే 5 స్టేట్స్లో 4 తీర ప్రాంతంలోనే ఉన్నాయి. ఇలా కోస్టల్ ఏరియాస్లో ఉండే సిటీస్ ఎక్కువ డెవలప్డ్గా ఎందుకు ఉంటాయంటే ఇక్కడ ట్రేడింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఈజీ ఇంటర్నేషనల్ బిజినెస్. ఇప్పటికి కూడా చాలా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సముద్రం నుండే జరుగుతాయి. ఎందుకంటే ఇది చాలా ఈజీ అండ్ చీప్గా ఉంటుంది కాబట్టి. మన సౌత్ ఇండియన్ స్టేట్స్ మొత్తం దేశానికి 30% ఎకనామీని కాంట్రిబ్యూట్ చేస్తాయి. రీజన్ నెంబర్ 5, హిస్టారికల్ అండ్ కల్చరల్ ఎఫెక్ట్స్. నార్త్ ఇండియాలో ఉన్న సిటీస్ని బయట నుంచి వచ్చిన అక్రమదారులు కొన్ని వందల సంవత్సరాల పాటు ఎంతో దోచుకున్నారు. ఇలా నార్త్లో ఉన్న స్టేట్స్ అన్ని పాలిస్తూ అక్కడ ఉన్న సంపద మొత్తం దోచుకున్నారు. ఇలా చేసిన వారిలో అలెగ్జాండర్ నుండి పర్షియన్స్, అరబ్స్, మంగోల్స్, తుర్క్స్, లాస్ట్ 500 వరకు మొఘల్స్ అండ్ బ్రిటిషర్స్ కూడా ఉన్నారు. ఇంకా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నార్త్ ఇండియాలో చాలా రాష్ట్రాలు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాయి.
ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ని రాత్రికి రాత్రి 2 భాగాలుగా విడదీసి పాకిస్తాన్లో కలిపేయడం, అలాగే లాహోర్, ముల్తాన్ లాంటి ఇంపార్టెంట్ ట్రేడింగ్ సెంటర్స్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోయాయి. ఇంకా అదే టైంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూస్ ఇంకా వేరే మతాల నుంచి వచ్చిన జనాల వల్ల నార్త్ ఇండియాలో ఎకనామిక్ క్రైసిస్ కూడా వచ్చింది. అదే సౌత్ ఇండియాని చూసినట్టయితే మొదటిసారి 14వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సౌత్ ఇండియాపై దాడి చేశాడు. సౌత్ ఇండియాలో చాలా వరకు చోలాస్, చీరాస్, పాండ్య రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగాయి. కానీ నార్త్ ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ యుద్ధాలు మరియు తక్కువ ఆక్రమణలు జరిగాయి. అందుకే ఇక్కడ ఉండే స్టేట్స్ చాలా ఎక్కువ పీస్ఫుల్గా ఒక పద్ధతిగా ఉంటాయి. దీనిని మనం ఇక్కడ సౌత్లో ఉండే సంస్కృతి మరియు భాషల్లో చూడొచ్చు. అలాగే మీరు కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉండే కల్చర్ని చూస్తే ఎన్నో సంవత్సరాలైనా వారి కల్చర్, లాంగ్వేజ్ చాలా సపరేట్గా డెవలప్ అయ్యాయి. ఇలా మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్ని చూడొచ్చు. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఎన్నో సంవత్సరాల పాటు ఇన్ని భాషల్లో మాట్లాడుతున్నా కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒకటిగా కలిసి ఉన్నాయి. రీజన్ నెంబర్ 6, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఈ రీజన్ అయితే నేను పర్సనల్గా ఫేస్ చేశాను. సౌత్ ఇండియన్స్కి హైజీనిక్గా అలాగే పబ్లిక్ ప్లేసెస్లో నీట్గా ఉండడం చాలా ప్రిఫర్ చేస్తారు. అదే నార్త్ ఇండియాకి వెళ్తే అక్కడ ఉండే బాత్రూమ్స్ హైజీనిక్గా ఉండవు. అలాగే పబ్లిక్ బిల్డింగ్స్ చాలా లో మెయింటెనెన్స్లో ఉంటాయి. ఎక్కడ చూసినా పాన్, గుట్కా మార్క్స్ పబ్లిక్ ప్లేసెస్లో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అయితే సౌత్ ఇండియాలో అంతా ఫుడ్కి రిలేటెడ్ ఐటమ్స్ వస్తే నార్త్ సైడ్కి వెళ్ళినప్పుడు మాత్రం ట్రైన్లోనే పాన్, సిగరెట్లు అమ్ముతారు. ఇలా ఎవ్వరు కూడా పబ్లిక్ ప్లేసెస్ని కానీ వారి చుట్టుపక్కల ఉండే పరిసరాలను కానీ అసలు కొంచెం కూడా హైజీనిక్గా మెయింటైన్ చేయరు. లాస్ట్ అండ్ మెయిన్ రీజన్, రిలీజియన్ అండ్ పొలిటికల్ స్టెబిలిటీ. బేసికల్లీ నార్త్ ఇండియాలో పాలిటిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కంపేర్ టు సౌత్ ఇండియా. నార్త్ ఇండియా ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసిన డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా మతం పైన, కులం పైన ఓట్లు అడుగుతూ పార్టీలు గెలుస్తూ వస్తున్నాయి. ఇలా నార్త్ ఇండియాలో డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ ఇలాంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి కాకుండా చాలా వరకు అక్కడ జనాలు రిలీజియన్ గురించి ఓటు వేస్తారు. మేబీ జనాల్లో మార్పు వస్తే పొలిటికల్ పార్టీలు అప్పుడైనా అభివృద్ధి గురించి మాట్లాడతారేమో. అదే సౌత్ ఇండియా విషయానికి వస్తే ఇక్కడ ఉండే పొలిటీషియన్స్ అండ్ పాలసీ మేకర్స్ చాలా వరకు మతాల గురించి కాకుండా ఎలాంటి పాలసీస్ వల్ల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో దాని గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. అలాగే గత 60-70 సంవత్సరాలలో సౌత్ ఇండియాలో ఉండే అన్ని స్టేట్స్లో ఎప్పుడు కూడా కంటిన్యూగా ఒక పొలిటికల్ పార్టీ పాలించినట్టు లేదు. అది తమిళనాడు, కర్ణాటక, కేరళ అయినా కానీ లేదా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అయినా కానీ. ఇలాంటి కాంపిటేటివ్ పాలిటిక్స్ సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఉండడం వల్ల పొలిటికల్ పార్టీస్ ఎప్పుడూ డెవలప్మెంట్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చాయి. అందుకే మన సౌత్ ఇండియా నార్త్ ఇండియా కంటే ఎక్కువ డెవలప్డ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పిన రీజన్ కాకుండా ఇంకేమైనా మిస్ చేసి ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.